దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈనాటి క్రైస్తవ సమాజాన్ని మనం పరిశీలించి చూసినట్లయితే ఒక సిద్ధాంతాన్ని పట్టుకొని ఈ సిద్ధాంతమే ఖచ్చితమైనటువంటి సిద్ధాంతం, మా సిద్ధాంతమే ఖచ్చితమైంది, ఇతరుల సిద్ధాంతం తప్పు అనేటువంటి భావన క్రైస్తవ విశ్వాసుల్లో పాతుకొనిపోయింది. దీన్ని బట్టే మనం ఆదిమ సంఘాన్ని చూసినట్టయితే ఆదిమ సంఘంలో ఎక్కడికి పోయినప్పటికీ వారు విశ్వాసుల గుంపును తయారు చేసేవాళ్ళు. విశ్వాసిని కాదు కానీ విశ్వాసుల గుంపును తయారు చేసేవాళ్ళు. దేవుని యొక్క రాజ్య విస్తరణ మనం మొదటి శతాబ్దం క్రైస్తవులను చూసినట్లయితే వారి యొక్క ఆలోచన అంతా కూడా దేవుని రాజ్యాన్ని కట్టాలనేదే కానీ సిద్ధాంతాలని పరిచయం చేద్దామని, మా సిద్ధాంతం గొప్పదంటే మా సిద్ధాంతం గొప్పదనేటువంటి భావన వారిలో లేదు. అదే విషయాన్ని పౌలు రాస్తూ తెలియపరుస్తూ ఉన్నాడు. అయ్యా, నేను పేతురువాడను, నేను పౌలువాడనని కాదు, మీరందరూ యేసుక్రీస్తు నామములో బాప్తిజం పొందారు అనేటువంటి వాక్యాన్ని చాలా స్పష్టంగా పౌలు సంఘానికి రాస్తూ ఉన్నాడు. మరి ఈనాటి క్రైస్తవుల విషయానికి వస్తే వారు ఏ రీతిగా ఉన్నారంటే సంఘాలని కట్టడం, దేవుని స్వార్థను ప్రకటించటం, దేవుని రాజ్యాన్ని విస్తరించే విషయాలలో కాదు కానీ అనవసరమైనటువంటి విషయాలలో, సిద్ధాంతపరమైనటువంటి విషయాల్లో వారు ఆ యొక్క అవసరము లేనటువంటి విషయాలను వారు పట్టుకొని వేలాడుచు ఉన్నారు. మనం ఒక విషయాన్ని గమనిస్తే ఈరోజు నేను కొంతమంది క్రైస్తవుల గుంపులను చూసినప్పుడు వారు ఒక గుంపు ఏమంటుందంటే దేవుడు త్రిత్వం అంటారు, ఒక గుంపు ఏమంటే దేవుడు త్రిత్వము కాదు అంటారు. అయితే ఈ విషయాలు ఏదైనప్పటికీ కూడా సిద్ధాంతపరమైనటువంటిది కాదు కానీ దేవుని వాక్యం ఏదైతే బోధిస్తుందో దాన్ని ఒకసారి కూర్చొని మనం విశదీకరించి మనం నేర్చుకోవాల్సినటువంటి భావన ఉంది. మరి ఇప్పుడు మనం ఒక వాక్య భాగాన్ని మనం తీసుకుందాం. మరి దేవుడు త్రిత్వం అనేటువంటి వాక్యాన్ని బైబిల్ చెప్తా ఉంది. ఇది నా యొక్క ఉద్దేశం, నా యొక్క జ్ఞానం కాదు కానీ దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి గ్రంథం ఏమని తెలియపరుస్తుందంటే దేవుడు త్రిత్వము అయినట్టుగా తెలియపరుస్తూ ఉంది. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడిగా వాక్యం ప్రబోధిస్తూ ఉంది. ఆదికాండము 1వ అధ్యాయంలోనికి మనం వచ్చినట్టయితే ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనాన్ని మనం గమనించి చూసినట్లయితే దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేదుము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద పాకు ప్రతి జంతువును ఏలుదురుగా కాని పలికను. ఈ యొక్క వాక్య భాగాన్ని మనం పరిశీలన చేసి చూసినట్టయితే దేవుడు మన అనేటువంటి విషయాన్ని వాడుతూ ఉన్నాడు. మన అనేటువంటి పదాన్ని వాడుతూ, మన అంటే ఒకటి కంటే ఎక్కువగా ఉన్నటువంటి సందర్భాల్లో ఈ విషయాన్ని వాడటం జరుగుతుంది. మనము, మన, ఒకవేళ నా పోలికనని అనాల్సింది కానీ అక్కడ ఏమంటున్నాడంటే దేవుడు మన పోలిక చొప్పున, అంటే అక్కడ ఒక వ్యక్తి కంటే ఎక్కువ మంది ఉన్నట్టుగా తెలియపరుస్తూ ఉంది. మరి ఈ ఒక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని కాదు కానీ మరి ఆదికాండం 11వ అధ్యాయానికి వస్తే అక్కడ కూడా దేవుడు ఏం చెప్తా ఉన్నాడంటే ఇక్కడ మనుష్యులు ఏం చేస్తూ ఉన్నారంటే ఇక్కడ ఒక పట్టణాన్ని కట్టినారు, ఒక గోపురాన్ని కడతా ఉన్నారు. ఆకాశాన్ని అంతున్నంత వరకుగా మనం కట్టుదామనేసి అక్కడ బాబేల్ అనేటువంటి పట్టణాన్ని కడతా ఉన్నారు, బాబేల్ అనేటువంటి ప్రదేశాన్ని కడతా ఉన్నారు. ఆ టైంలో దేవుడు అంటా ఉన్నాడు చూడండి, ఇక్కడ ఇదిగో జనము ఒకటే, 11వ అధ్యాయం 6వ వచనం నుంచి గమనించండి. ఇదిగో జనము ఒకటే, వారందరికీ భాష ఒకటే, వారు ఏ పని నైనను చేయకుండా వారికి ఆటంకం ఏమీ ఉండదు. గనుక ఇక్కడ ప్రాముఖ్యంగా గనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయదము రండనుకొనెను. చూడండి మళ్ళీ ఒకసారి 7వ వచనాన్ని గమనించండి. ఆదికాండము 11వ అధ్యాయము 7వ వచనాన్ని.
గనుక మనము దిగిపోయి వారిలో ఒకరి భాష ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయదము రండని అనుకున్నాను. ఇక్కడ గమనించండి, దేవుని యొక్క ఉద్దేశం ఈ 11వ అధ్యాయానికి వచ్చినప్పుడు దేవుడు ఏం చేసినాడంటే, దేవుడు సృష్టించినప్పుడు మనుషులు నరులు భూమి అంతటా విస్తరించి భూమిని అంతటిని కూడా నింపాలనేది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. అయితే ఆదికాండం 11వ అధ్యాయానికి వచ్చినప్పుడు ఇక్కడ వీరి యొక్క ఉద్దేశం ఏమైందంటే, ఇక్కడ ఉన్నటువంటి ఆ నరుల యొక్క ఉద్దేశం ఏమైందంటే, అందరు కూడా ఒకే చోట కలిసి ఉండి ఒక పట్టణాన్ని కట్టుకొని ఆకాశమునందునందు గొప్ప గోపురాన్ని నిర్మించుకుందాం రండి అని వారందరూ కూడా మట్టికీలు ఇటుకలు ఇలాంటి అన్నిటిని తయారు చేసి ఆ యొక్క పట్టణాన్ని కడుతూ ఉన్నారు. ఆ యొక్క గోపురాన్ని నిర్మిస్తున్నటువంటి సందర్భంలో రాయబడినటువంటి విషయం. అయితే దేవుని యొక్క ఆలోచన ఏమైందంటే, నరులందరూ భూమి నిండా కూడా విస్తరించి భూమిని నింపాలనేది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి ఆ సమయంలో 7వ వచనానికి వచ్చినప్పుడు మనము దిగిపోయి వారిలో ఒకని భాష ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయడం రండి అనుకున్నాను. మనము దిగిపోయి, మనము అనేటువంటి విషయాన్ని మీరు గమనించండి. మనము అంటే ఒకరికంటే ఎక్కువగా ఉన్నట్టుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనము అనేటువంటి పదాన్ని మనం ఆదికాండం 1వ అధ్యాయంలోనే మనం నేర్చుకున్నాం. అక్కడ మనము మన స్వరూపంలో నరుని నిర్మిద్దామని దేవుడు అనుకున్నాడు. ఇక్కడికి వచ్చినప్పుడు దేవుడు ఏం తెలియపరుస్తాడంటే, మనము దిగి వెళ్ళి నరుల భాషను తారుమారు చేయదాం రండి అనుకున్నాడు. తర్వాత చేశారనుకోండి, ఇది ఒక విషయం, అది వేరు విషయం. అయితే అక్కడ మనం నేర్చుకోవాల్సిన ఈ సబ్జెక్ట్లో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మనము అనేటువంటి పదాన్ని అక్కడ ఉపయోగించడం జరిగింది. అంటే దీన్ని బట్టి కూడా దేవుడు అక్కడ ప్లూరల్ నెంబర్ వాడటం జరిగింది కాబట్టి ఒకరికంటే ఎక్కువగా ఉన్నట్టుగా తెలుసు. అంటే అలాగని నేను ఎక్కువ దేవుళ్ళు, ముగ్గురు దేవుళ్ళు అని నేను అంటాం లేదు, కానీ దేవుడు ఒక్కడే, కానీ వారిలో త్రిత్వం అనేది ఉన్నదన్నట్టుగా వాక్యం సెలవిస్తూ ఉంది. త్రిత్వం అంటే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడిగా మరి వర్ణించడం జరుగుతుంది. దేవుడు ఒక్కడే. అలాగని నేను త్రిత్వం అని దేవుడు ముగ్గురు అంటాం లేదు, కానీ ఒకే దేవుడు. మనకి ప్రాణము, శరీరము, ఆత్మ ఏ రీతిగా ఒకే శరీరంలో మిగిలిపోయి ఉన్నాయో అదే విధంగా దేవుడు కూడా ఒక్కడే దేవుడు, కానీ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు, తండ్రి అయినటువంటి యెహోవా, పరిశుద్ధాత్ముడైనటువంటి దేవుడు, ముగ్గురు కలిసి దేవుడిగా పిలువబడుతున్నట్టుగా వాక్యం సెలవిస్తూ ఉంది. మరి ఈ 2వ వాక్యం, మనం 3వ వాక్యానికి వెళ్ళినట్టయితే ఆదికాండం 19వ అధ్యాయంలో మనం చూద్దాం. ఇక్కడ ఆదికాండము 19వ అధ్యాయము 1, 2, 3 వచనాలను మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రియులరా. ఇక్కడ ఆదికాండం 19వ అధ్యాయంలో ఉన్న ఇంట్రడక్షన్ ఏంటంటే, వివరణ ఏంటంటే, లోతు సొదొమ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి సందర్భం ఇది. సొదొమ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఎంతో భయంకరమైనటువంటి వ్యక్తులు. వారికి దైవికమైనటువంటి భయము తెలియదు, సాత్వికమైనటువంటి మనసు లేదు. వారు ఎంతో భయంకరమైనటువంటి ప్రజలుగా ఉంటున్నారు. మరి ఆ ప్రజల్లో లోతు నివసిస్తూ ఉన్నటువంటి సందర్భం ఇది. దేవుడు అబ్రహాం దగ్గరికి వచ్చినాడు, అబ్రహాంతో మాట్లాడినాడు, అబ్రహాంతో చెప్పినాడు, నేను సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేయబోతున్నానని. ఆ సందర్భంలో అక్కడి నుంచి అబ్రహాం నుంచి బయలుదేరి లోతు ప్రాంతానికి వచ్చారు. లోతు ఉన్నటువంటి సొదొమ ప్రాంతానికి పట్టణ గవిని వద్దకంటే పట్టణం ఒక ద్వారానికి, ముఖద్వారానికి వచ్చినప్పుడు లోతు అక్కడ కూర్చొని ఉన్నాడు. ఇక్కడ చదువుదాం చూడండి. ఆ సాయంకాలం ముందు 2 దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గవిని యొద్ద కూర్చొని ఉండెను. లోతు వారిని చూసి వారిని ఎదుర్కొనుటకు లేచి సాష్టాంగ నమస్కారం చేసి, నా ప్రభువులారా, దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చి కాలు కడుక్కొనిడి, మీరు పెందలకడ లేచి మీ త్రోవను వెళ్ళవచ్చునన్న. ఇక్కడ 2 వ్యక్తులుగా వచ్చినట్టుగా మనం వాక్యం చూస్తూ ఉన్నాం. అయితే నిజానికి 3 వ్యక్తులుగా మనం వర్ణించాల్సింది ఉంది, కానీ ఇక్కడ 2 వ్యక్తులు అంటే అబ్రహాం కాడికి వచ్చినప్పుడు 3 వచ్చినారు. అబ్రహాం కాడి నుంచి ఒక వ్యక్తి అక్కడే ఉండటం జరిగింది, పరలోకానికి వెళ్ళడం జరిగింది.
అక్కడి నుంచి 2 వ్యక్తులు మాత్రమే లోతు యొద్దకు వచ్చినట్టుగా అంతకు ముందు భాగంలో రాయబడి ఉంది. దీన్ని బట్టి ఏమంటుందంటే దేవుని యొక్క వాక్యము, దేవుడు త్రిత్వం అనే దాన్ని చాలా నిర్దిష్టంగా, చాలా కులంకషంగా బైబిల్ గ్రంథం తెలియపరుస్తూ ఉంది. నా ప్రియులారా, మరి అదే రీతిగా యేసుక్రీస్తు మరి స్వార్థ భాగానికి వచ్చినప్పుడు తన శిష్యులకు ఆయన ఆరోహణమైనటువంటి సందర్భంలో ఆయన తెలియపరుస్తున్నటువంటి విషయం ఏమంటున్నాడంటే, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలో బాప్తిజమములు ఇవ్వే అని. అంటే దీన్ని బట్టి అర్థం ఏంటంటే దేవుడు త్రిత్వమై ఉన్నాడు. నా ప్రియులారా, మీ సొంత ఆలోచనలకు ఏమాత్రం కూడా చోటు ఇవ్వకండి. పరిశుద్ధాత్మ దేవుడు ఏదైతే బైబిల్ గ్రంథంలో లిఖింపజేశాడో దాన్ని గమనించి మీరు విషయాన్ని తెలుసుకోవాల్సిందిగా నేను కోరుచున్నాను. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ తెలియపరుస్తున్నటువంటి విషయం, దేవుడు త్రిత్వమై ఉన్నాడు. దేవుడు ఒక్కడే, కానీ వారు త్రిత్వముగా ఉన్నారు. నేను ముందుగా తెలియపరిచిన ప్రకారం ఒక శరీరంలో శరీరము, ఆత్మ, ప్రాణము ఈ 3 ఏ రీతిగా ఉన్నాయో అదే రీతిగా దేవునిలో త్రిత్వము అనేది ఉంది. 3 దేవుళ్ళు కాదు, కానీ దేవుడు ఒక్కడే, కానీ వారిలో త్రిత్వమైనది. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడిగా ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నా ప్రియులారా, ఈ యొక్క మెసేజ్ను మీరు విని దీని ద్వారా సత్యాన్ని గ్రహించాలనేది మా యొక్క ఉద్దేశమైనది. మీకు ఇంకా ఈ యొక్క విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా యొక్క వెబ్సైట్కి లాగిన్ అవ్వండి, www.bibleindia.com. మీరు ఇంకా విషయాలు ఏదైనా తెలుసుకోవాలనుకుంటే మీరు మాతో కాంటాక్ట్ అవ్వాలంటే 9177039246 కాల్ చేయండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.